హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి దోశ చూపిస్తున్నాను, దోశే కదా అనుకుంటున్నారా? అవును దోశే, కానీ దేంతో చేసామన్నది కదా. సో ఇది మనకి అన్నం అనేది అప్పుడప్పుడు వండినప్పుడు కొంచెం మిగిలిపోతుంది అటు ఇటు కాకుండా. సో అట్లాంటి రైస్తో దోశ అనమాట ఇది. అన్నం వండుకున్నప్పుడు ఉంటుంది కదా, సో రైస్తో కూడా దోశ చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఒక కప్పు రైస్కి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా పొడి చేసుకున్నాం. సో దాని తర్వాత అందులో మనం అన్నం ఉంది కదా, ఆ రైస్ కూడా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్, ఒక టీ గ్లాస్ అంత బటర్ మిల్క్ కూడా కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంటాం. కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ ఏదో ఒకటే అనమాట. అండ్ సో దీన్ని పేస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి మనం ఈ పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలన్నమాట. సో అలాగే మన రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో పిండిని మనం ఒకసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ పడతాయి ఇందులో. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అట్లా పట్టాయి. సో దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీలో ఉన్నాక స్టవ్ వెలిగించి పెనం పెట్టి, పెనం మనకి వేడయ్యాక ఒక గింట పిండిని తీసుకొని ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే దోశ. తర్వాత దీనికి కొంచెం ఎడ్జస్ట్లో ఆయిల్ వేసుకుందాం అనమాట. వేసుకొని దోశను రెండు వైపులా కాల్చుకుంటే మనం అన్నంతో చేసుకునే ఈ దోశ చాలా బాగుంటుంది. అలాగే మిగిలిపోయిన పిండితో కూడా ఈ విధంగా మనం దోశలు వేసుకోవచ్చు అనమాట. ఈ దోశలు అనేవి మనకి చాలా మెత్తగా, సాఫ్ట్గా, స్మూత్గా తింటుంటే అట్లా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. మనకి ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే టొమాటో కొత్తిమీర పచ్చడితో తింటున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.